ఓకే. అయితే యాక్చువల్‌గా ఇప్పుడు మరి అనన్య గారితో చేస్తున్నప్పుడు ఆవిడ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆవిడ సూపర్ సీనియర్ మీ విషయంలో అంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే. మరి కొన్ని సీన్స్‌లో మాత్రం కీ సీన్స్ అనేవి చేసినప్పుడు ఏంటంటే ఒకటికి 2 టేక్స్ అవుతుంటాయి. కొంచెం ఇదవుతుంటది కదా! సో ఛాలెంజింగ్ సీన్ అంటే ఏం చెప్తారు? అంటే ఒక సీన్ ఉందండి. అది గుర్తుండిపోయే సీన్ అనమాట నాకు. అంటే అదొక ఇంపార్టెంట్ సీన్ సినిమాలో. ఒక ఎమోషనల్ సీన్. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు అంటే అది ఎలా అంటే ఐ థింక్ 2 to 3 టేక్స్ అయినాయి. అంటే సమ్ టెక్నికల్ దాని వల్లనే అయింది కానీ చేసిన 3 సార్లు చాలా బాగా వచ్చింది అనమాట ఆ సీన్. లైక్ ఇద్దరం బ్రేక్ డౌన్ కైండ్ ఆఫ్ సీన్ అనమాట. బ్రేక్ డౌన్ చెప్పాలి కరెక్ట్‌గా వచ్చిందని ఏమో అంటే మాకైతే ఫస్ట్ నుంచి ఆ సాటిస్ఫాక్షన్ అది. ఇంకా ఆ సీన్ గుర్తుండిపోయే సీన్ ఎందుకంటే మేము ఫస్ట్ టైం మేమిద్దరం కలిసినప్పుడు వర్క్షాప్లో కూడా ఆ సీన్ చేసామన్నమాట. ఒక్క సీన్. సో ఆ వర్క్షాప్ ప్రాక్టీస్ వల్ల వచ్చేమో లైక్ అంటే చాలా ఈజీగా చేసాము. అంటే నాకు మేబీ నా పోర్ట్ఫోలియోలో కూడా మంచి యాడ్ అవుతుందేమో ఆ సీన్ నాకు. ఇంకా వేరే ఎవరికైనా చూపించుకోవడానికి. లైక్ పైగా అనన్య గారు ఉన్నారు ఆ సీన్లో. సో ఐ థింక్ మోస్ట్ మెమరబుల్ సీన్ అది. నాకు కష్టంగా ఏం అనిపించలేదు చెప్పాలంటే సినిమాలో. అంటే ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను ఈ రోప్స్ కట్టి ఇవన్నీ యాక్షన్ సీన్స్ అవన్నీ చేయించారనమాట. అండ్ నార్మల్ యాక్షన్ సీన్స్ ఏదో నేను కొట్టడం అవన్నీ ఉండదు కానీ ఆ రోప్స్ కట్టి కొంచెం ఒక చాలా పైకి లేపి గాల్లో కొంచెం చాలాసేపు ఉంచేసారు. నేను ఎంజాయ్ చేశాను చాలా. అది ఎంజాయ్ చేశారు. యా ఎవరన్నా భయపడతారండి? లేదు నాకు మా యుగేందర్ అని ఉన్నారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన వచ్చి అడిగారు, బ్రో ఏంటి డూప్ కావాలా అంటే, డూప్ ఎందుకు బ్రో, నేను ఉన్నాను కదా, నేను ఉండక మళ్ళీ డూప్లు ఎందుకు అని చెప్పి సో వెంటనే అది చేసేసాను అనమాట. సో అన్ని సీన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను నేను సినిమాలో. కొంతసేపు వీళ్ళు లేరు అనుకుందాం, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీకు ఆఫర్ వచ్చింది, మీ సినిమాలో మీ పక్కన అనన్య హీరోయిన్ అనగానే మీ ఫీలింగ్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్ అంటే వాళ్ళు లేరు అనుకోండి, చెప్పండి. చాలా అంటే ఎక్సైటింగ్ అనిపించింది అనమాట. ఎక్సైటింగ్ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ అనన్యని ఫస్ట్ టైం కలిసినప్పుడు కొంచెం భయపడ్డాను. అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అంటున్నాను. లైక్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ భయపడాను. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ భయపడతారు ఎవరన్నా? అంటే అది ఉంటుంది కదండి, అంటే ఎక్కువ మాట్లాడే ఇట్లా చేతులు పట్టుకొని అలా. అంటే ఆవిడ స్కూల్లో టీచర్ లాగా కనిపించారు. ఏం చేయలేదు, అలాగ ఊరికే చెప్తున్నారు. ఆయన కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ అండి. కెమెరా ముందే ర్యాగింగ్ చేస్తుంది. అవును, ర్యాగింగ్. అది మీడియం ఉంది. ఇంకా మా సినిమాలో ఎలా ర్యాగింగ్ చేస్తుంది అర్థం చేసుకోవచ్చు. నేను అప్పుడు ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు కదా శ్రీనివాస్ గారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అదన్యానే వచ్చి అడిగేవారు, ఏం మాట్లాడవా నువ్వు ఏమి అంటే, మాట్లాడతారండి అంటే షూట్ అవుతున్న కొద్దీ కొంచెం ఫ్రీ అయ్యాం ఇద్దరం. తను కూడా తన మొత్తం ఒక రోజు సాంగ్ షూట్ అప్పుడు కూర్చున్నప్పుడు బ్రేక్ అప్పుడు తను మొత్తం చెప్పింది అనమాట, ఇట్లా కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అవన్నీ మొత్తం చెప్పింది అనమాట. నాకు ఇంటర్వ్యూలో చెప్పినట్టు అంతే కదా. లేదు, షేర్ చేసుకున్నారు. సో నాకు చాలా బాగా అనిపించింది, అంటే రిలేటబుల్గా. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే, ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు కొంచెం అంటే 1-2 టేక్స్ అవడం కానీ ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి కదా. బట్ మీరేంటి ఇందా చెప్పారు అంటే, మేము నవ్వుకుంటానే మేమే నవ్వుకున్నాము, నవ్వుతా షూట్ చేసామని చెప్పి. బట్ ఇది ఎందుకంటే మూడ్ ఓరియంటెడ్ కాబట్టి మూడు సెట్ చేయాలంటే మనం నవ్వడం. నవ్వుతూనే ఉన్నారండి, ఆయన నవ్వలేదు. కానీ అదే ఆర్టిస్టులు అవినా ఇప్పుడు అట్మాస్ఫియర్ అనేది ఆ ఫీరీ అట్మాస్ఫియర్ ఉండాలి కదా. అంటే ఆర్టిస్టులతో ఉన్న మ్యాజిక్ ఏదండి, వాళ్ళు కెమెరా ముందుకు వస్తే దే ఆర్ డిఫరెంట్ పర్సన్స్. సో ఆ మ్యాజిక్ నేను లైవ్గా చూడడం నా అదృష్టం అనుకోవాలి. సలోని గారు కానీ వీళ్ళిద్దరు పవర్ హౌస్ పర్ఫార్మెన్సెస్ ఇద్దరు మీరు చూస్తారు. అంటే నేను ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ ముందు చెప్పాలని చెప్పట్లేదు, అన్నయ్య గారు రోల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, ఆ వేరియేషన్స్ మీకు కనబడతాయి సినిమా చూస్తే. అది నేను మీకన్నా ముందే నేను కెమెరా ముందు చూసి ఎంజాయ్ చేశాను. ఈవెన్ ధనుష్ చాలా మంచి డెప్త్ ఉన్న రోల్ అనమాట. సో ఫస్ట్ టైం యాక్టర్ తను ఎలా చేస్తాడు ఏంటి అని నాకు మొదటి నుంచి తన ఒక వెబ్ సిరీస్ చూశాను. నేను చూస్ చేసుకున్నమాట నాకు ఇలాంటి ఫేసే కావాలి. యాక్చువల్గా కళ్ళలో చిన్న పెయిన్ కావాలి, అట్ ద సేమ్ టైం స్వాతిముత్యంలా ఉండాలి, మనసంతా అందంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్టర్నెస్ ఉండాలి. తన వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం దేనికైనా సిద్ధమయ్యే పర్సనాలిటీ కావాలి.
అది నాకు కనబడింది ధనుష్లో. ఇన్ని షేడ్స్ కనపడాయండి మీకు? ప్రతి క్యారెక్టర్లో ఉంటాయండి. ఇప్పుడు నేను ఏవి సింగిల్ డైమెన్షన్ క్యారెక్టర్ ఉండవు. నేను కానీ మీరు కానీ ఎవరు సింగిల్ డైమెన్షన్ ఉండవు. సినిమాల్లో కొన్నిసార్లు సింగిల్ డైమెన్షన్ కనబడుతుంది, కానీ మేము కొంచెం చూపించే విధానం యా మారుతూ ఉంటుంది. గ్రే షేడ్ అని చెప్పొచ్చు. యా గ్రే షేడ్ క్యారెక్టర్.